నాయుడు గారి యొక్క ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. పక్కనున్న ఒరిస్సాలో 1000 రూపాయలు పెన్షన్, మీరు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల లక్షల కోట్ల ఆదాయాలు ఉన్నాయి, ఉంటాయి. ఆ రాష్ట్రం చేస్తున్న పాపమే ఈ రాష్ట్రంలో చేస్తున్న పుణ్యమే. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి పోలుస్తారు డబ్బుల్ని. అంటే జనాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ప్రజలకి చెప్పుకోవాలయ్యా అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మిగచ్చలా మొత్తం బూడిద చేసి వెళ్ళిపోయాడు, శ్మశానం చేశాడు మొత్తాన్ని. కాబట్టి ఈ రాష్ట్రం గాలిలో పడేది, నాకు అన్ని పథకాలు ఇవ్వలేవు నాయన. అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ప్రజలకి పని చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాం తప్ప ప్రతి ఓడికి డబ్బులు పంచలేవని వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కొన్ని అంశాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 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 సీరియస్ గా చేసుకోవాలి, తప్పదు. చంద్రబాబు నాయుడు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఆ విషయం. అయ్యా ఇది మనం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని కన్విన్స్ చేసుకొని కొన్ని ఖర్చులు తగ్గించుకుందాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఒక గాడిలో పెట్టుకొని, ఎందుకంటే హిస్టారికల్ ఆపర్చునిటీ కేంద్రం రాష్ట్ర దేశంతో మనమే చూస్తాం. మనం 20 మంది ఎంపీలు లేకపోతే, పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే బీజేపీ టీడీపీ కలిసేవి కాదు. గందరగోళ వాతావరణం ఉంది, ఇక్కడ గందరగోళ వాతావరణం ఉంది, అక్కడ గందరగోళ వాతావరణం ఉండేది. వాళ్ళకి 20 సర్ప్లస్ ఉండడం వల్ల గవర్నమెంట్ స్మూత్ గా ఫామ్ చేసుకోగలిగారు. కాబట్టి ఒక గౌరవం ఉంది వాళ్ళకి మన రాష్ట్రం మీద. ఏ పదవులు అంటారు, పవన్ కళ్యాణ్ మీద ఒక గౌరవం ఉంది. కాబట్టి వాళ్ళని అందుబాటులో పెట్టుకొని రాష్ట్రానికి కావాల్సిన వనరులు, ఫ్యాక్టరీలు తెచ్చుకొని ఒక పరిపాలన ఎట్లా ఉండాలంటే, పలానాడు కామరాజు నాడాలి. ఆ రోజుల్లోనే 50 ఏళ్ల క్రితమే పేద పిల్లలకు భోజనం పెట్టాడు స్కూల్. ఇట్లా ఎన్టీ రామారావు 1 రూపాయి 2 రూపాయలు బియ్యం. అంటే రాము గారు ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రయారిటీ. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అన్నది సర్వత్రా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. కానీ ఈయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టించి 2 ఫోటోలు ఉండాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం నాకు తెలిసి బహుశా ఎక్కడా కూడా ఇది జరగలేదేమో గతంలో. మీకేమనిపిస్తున్నది? అంటే వాళ్ళు ఎట్లా ఉంటాయండి, కమ్మారెడ్లు ఇద్దరు కూడా 70 ఏళ్ళ అధికారం అనుభవించి ప్రాణం తీసిమంటే